దేశ రాజకీయాల్లో వీరనారిగా సోషలిస్టుగా సుష్మా స్వరాజ్ రాజకీయ రంగంలో ప్రవేశించారన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఇక ఎమర్జెన్సీ విధించిన టైంలో ఇందిరాగాంధీ నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా అరెస్టై జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో యువత ఆత్మహత్యలు చేసుకుంటుంటే రాష్ట్రాన్ని సాధించి తీరుతామని భరోసా ఇచ్చారని చెప్పారు. ఇక సుష్మా స్వరాజ్కు తెలంగాణతో అత్యంత అనుబంధం ముడిపడి ఉందన్నారు ఎండల లక్ష్మీనారాయణ. తెలంగాణ కొరకు సాగుతున్నటువంటి ఉద్యమంలో ఒక జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చి మద్దతు ప్రకటించి ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి సందర్భంలో మరి అనేక చోట్ల నవ యువకులు ఒక ఆశయం కొరకు, ఒక ఆలోచన కొరకు, ఒక సాధన కొరకు అసువులు బాస్తూ ఉంటే, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే చలించిపోయినటువంటి సుష్మా స్వరాజ్ గారు హైదరాబాద్కి వచ్చి బీజేపీ మీకు అండగా ఉంటుంది, ఈ రాష్ట్రాన్ని సాధించి తీరుతాం, మీరు మళ్ళీ ఎవరు కూడా ఆత్మహత్యకి పాలు పడకూడదు అని చెప్పని విజ్ఞప్తి చేసినటువంటి మహిళ శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. వారి యొక్క ఆశయాలు, వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజానికం కూడా అడుగు ముందుకేసి అది ముందడుగుగా మరి సమాజ స్థాపనలో కానీ తెలంగాణని పునర్నిర్మించుకోవడంలో కానీ కలిసికట్టుగా నడుస్తారని చెప్పని నేను భావిస్తూ, 3 రాష్ట్రాలు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదనేటువంటి విషయాన్ని నిజాం కాలేజ్ గ్రౌండ్లో సభలో చెప్పి నవ్య తెలంగాణ ఏర్పాటు తథ్యం, భవ్యమైనటువంటి తెలంగాణలో భవ్య తెలంగాణ నిర్మాణం కోసం మీరు సిద్ధంగా ఉండండి తప్ప ఆత్మ బలిదానాలు వద్దు అని ఒక ధైర్యాన్ని నిరూపోసినటువంటి తల్లి శ్రీమతి సుష్మా స్వరాజ్. సకల జనుల సమ్మె సందర్భంగా ఈ రాష్ట్రం స్తంభించినటువంటి విషయం మీకు కనబడుతుందా, వినబడుతుందా? యావత్ రాష్ట్రం స్తంభించింది, ఎందుకు మీరు స్పందిస్తలేరని తెలంగాణ ప్రజల గొంతుకై తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజల పక్షాన నిలిచి తెలంగాణ సాధించడంలో ఈ తెలంగాణ రాష్ట్ర పోరాటానికి బాసటగా నిలిచినటువంటి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి జయంతి ఇవాళ ఘనంగా యావత్ తెలంగాణ ప్రజలు ఈ నివాళి కార్యక్రమంలో ఈ సందర్భంగా స్మరణ